హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. ఇది రాజంపేట దగ్గరలో ఉన్న భువనగిరి పల్లెలో ఉంది. ఇక్కడ తిరునాళ్ళప్పుడు చాలా బాగా జరుగుతుందండి. చాలామంది జనాలు అయితే ఉంటారు. ఇప్పుడు తిరునాళ్ళు కాదు కాబట్టి మనకి ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట చూడ్డానికి టెంపుల్. ఇది కింద గ్రామంకి చెందిన దేవాలయం అండి, అమ్మవారి దేవాలయము. గ్రామదేవత ఉంటుంది కదా, అదనమాట గంగమ్మ తల్లి దేవస్థానము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. టెంపుల్ గుట్ట పైన ఉంటుందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి ఎక్కగానే మనకి స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. చూసారా, మేఘాలన్నీ సెట్ చేసినట్టున్నాయి కదా, పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. మొత్తం రాజంపేట అంతా కూడా మనం ఈ పైన టెంపుల్ నుంచి చూసేయచ్చండి. ఇక్కడ గోపురం కన్స్ట్రక్షన్ జరుగుతోంది. పైకైతే వచ్చేసాము. ఇదంతా కూడా టెంపుల్ ముందున్న ప్లేస్ అనమాట. కొత్తగా రెనోవేషన్ చేశారండి. ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. ఇప్పుడంతా కూడా మార్చేశారు మొత్తం టెంపుల్ అంటే టెంపుల్కి కలర్స్ వేశారు. టెంపుల్ ముందంతా కూడా ఇలాగా నీట్గా ఇక్కడ వాటర్ కోసమేమో కోనేరు లాగా కట్టారు. చుట్టూ చెట్లు కొండలు తప్పితే మనకి ఇంకేం కనిపించదండి. ప్రశాంతంగా దేవుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకుందాము. చూసారు కదా, ఇది ఇందాక మనం వచ్చినవే అనమాట. లోపలికి రాగానే ఇది ఎంట్రన్స్. రాజంపేటలో ఉన్న టెంపుల్స్లో చూడదగ్గ టెంపుల్లో ఇది కూడా ఒకటండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. గుడి చుట్టూ మనకి దశావతారాలు అయితే ఉంటాయండి. ఇది మనం పైకి వచ్చిన దారి. గుడికి ముందు వైపు మనకి చాలా ప్లేస్ అయితే ఉంది కదా, నేను స్టార్టింగ్లో చూపించినట్టు. చూసారా, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కదండి. కొండలు ఆకాశం అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే మా రాజంపేట మొత్తం కనిపిస్తుందండి. నేనైతే ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ దైవ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. రాజంపేట దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగా అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.